హరే కృష్ణ. భగవద్గీత క్లాస్ స్వాగతం. మనం 13వ అధ్యాయంలో కోసం చర్చించుకుంటూ వస్తున్నాం. సో దాంట్లో మనం మొదట్లో అర్జునుడు 6 ప్రశ్నలు వేశాడు. సో 6 ప్రశ్నల్లో ముఖ్యంగా క్షేత్రజ్ఞ, జ్ఞానం, జ్ఞేయం, ప్రకృతి, పురుష. సో క్షేత్రం అంటే శరీరము, క్షేత్రజ్ఞ అంటే ఆత్మ, పరమాత్మ. సో ఆత్మ పరమాత్మ ఇద్దరు క్షేత్రజ్ఞులు, ఎందుకంటే వాళ్ళ క్షేత్రం గురించి వాళ్ళకి తెలుసు. సో క్షేత్రం గురించి తెలిసినంత మాత్రాన క్షేత్రజ్ఞులు ఇద్దరు ఒకటని కాదు. సో జీవుడు ఏవైతే ఆత్మ ఉందో అది ఒక దేహానికి మాత్రమే క్షేత్రజ్ఞ, వేరే పరమాత్ముడు అన్ని క్షేత్రాలకి, అన్ని దేహాలకి ఆయన క్షేత్రజ్ఞ. సో అన్ని ఒకటే క్షేత్రజ్ఞ అనే పేరు పెట్టినప్పటికీ కూడా ఇద్దరు ఒకటి కాదనమాట. కాబట్టి క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞలో ఉన్నటువంటి ఆత్మ జీవుడు వేరు, పరమాత్మ వేరు అనేది క్షుణ్ణంగా ఈ వ్యత్యాసం తెలుసుకున్న వాళ్ళు మాత్రమే జ్ఞానం ఉన్నట్టుగా చెప్తున్నాడు అనమాట కృష్ణుడు. ఇదే జ్ఞానం అంటే తెలుసుకోవడం. క్షేత్రం వేరు, క్షేత్రజ్ఞ వేరు, ప్రకృతి వేరు అని తెలుసుకోవడమే జ్ఞానం. అది మనకి 7వ శ్లోకం దానికి మనకు ఒక సారాంశం దొరుకుతుంది అనమాట. సో 7వ శ్లోకం అయిన తర్వాత 8 నుంచి 12 ఉందన్నమాట. సో 8 నుంచి 12 మధ్య సరికి సో ఈ జ్ఞానం మనం పొందాలి అని అంటే ఆ పొందే విధానం ఏంటి అని అంటే అతనిలో ఈ లక్షణాలు ఉండాలి. ఏ లక్షణాలు ఉండాలి? అది మన 8 నుంచి 12వ శ్లోకం మధ్యలో ఉన్నటువంటి ఆ లక్షణాలు మనలో ఉండాలని కృష్ణుడు మనం ప్రతిపాదిస్తున్నాడు అనమాట. ఈ లక్షణాలు మనలో ఉండాలి అని. సో అదే మనం 8 నుంచి 12 మనం చూసుకుంటున్నాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, క్షాంతి, రాజ్యవం అని, ఆచార్యోపసనం, శౌచం, స్థైర్యం, ఆత్మ వినిగ్రహ. అంటే ఈ విధంగా మనం గమనించుకుంటే ఈ 20 అంశాలు ఉన్నాయన్నమాట. దీంట్లో ఈ 20 అంశాలని మనలో పెంపొందించుకోగలిగితే ఆ జ్ఞానం మనం పొందే విధానం, ఆ జ్ఞానాన్ని మనలో దాన్ని జీర్ణించుకోవచ్చు అనమాట. ఆ జ్ఞానాన్ని లేకపోతే ఆ జ్ఞానం మనలోకి ప్రవేశించదు అసలు. ఏదో ఇట్లా వింటున్నాము, ఇలా వెళ్ళిపోతుంటాయి, కానీ మనలో ప్రవేశించి మనం దాన్ని ఆ లక్షణాలు మనం పెంపొందించుకునేటువంటి అవకాశం మనకి ఇవ్వదు అనమాట. కాబట్టి ఈ లక్షణాలు చాలా ఇంపార్టెంట్. వినయము, గర్వం లేకుండా పోవడము, అహింస, ఓర్పు, సరళత్వము, ప్రామాణిక, గురుదేవుని ఆశ్రయించడము, శుచిత్వము, స్థిరత్వము, ఆత్మ నిగ్రహము, ఇంద్రియ భోగ వస్తువులను త్యాగం చేయడము, మిథ్యాహంకారం లేకపోవడము, జన్మ మృత్యు జరావ్యాధుల దోషాన్ని గుర్తించడము, అనాసక్తి, సంతానము, భార్య, గృహం మొదలైన వాటి బంధము నుండి విముక్తి, సుఖ దుఃఖ సందర్భాల్లో సముచిత్తము, నా ఎడ నిరంతరమైన విశుద్ధ భక్తి, ఏకాంతలో నివసించాలని కోరుకోవడము, జన సామాన్యముల పట్ల విరక్తి, ఆత్మానుభూతి ప్రాధాన్యాన్ని అంగీకరించడము, పరతత్వపు తత్వకన్వేషణ అనేవి అన్నీ కూడా జ్ఞానమని, వీటికి అన్యమైనవి ఏదైనా అజ్ఞానమని నేను ప్రకటిస్తున్నాను అని కృష్ణుడు. సో ఇవి పొందిన వాళ్ళు, ఈ లక్షణాలు ఉన్నవాళ్ళు, సో ఇది జ్ఞానం అని చెప్పి కృష్ణుడు చెప్తున్నాడు అన్నమాట. ఇది కాకుండా మన వేరే అంశాల మీద మనం ఫోకస్ చేస్తున్నాం అనుకోండి, వేరే వాటి వెనకాల మనం తెలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాం, అదంతా అజ్ఞానం వెనకాల మనం పరిగెత్తడమే. అంటే హోల్ మానవ జన్మ అంతా కూడా నాలో వినయం ఉందా లేదా, నాలో గర్వం లేకుండా ఉండడానికి నేను ఏం చేయాలి, అహింస, ఓర్పు, ఈ లక్షణాలు పెంపొందడానికి నేను ఎటువంటి సాధన చేయాలి, లేదా ఎటువంటి గురువుని నేను ఆశ్రయించాలి అని నిత్యం ఈ 20 అంశాల మధ్యలోనే మన జీవితాలు కానీ కొనసాగుతుంటే మనకు ఖచ్చితంగా కృష్ణ అంటున్నాడు, ఇది యాక్చువల్గా జ్ఞానాన్ని పెంపొందించడానికి కావాల్సిన లక్షణాల కోసం మనం వెంపర్లాడుతున్నాం. అంటే ఇది జ్ఞానం అంటే. మిగతా అంశాల్లో మనం ఎంటెక్లు, పిహెచ్డీలు, ఏదేదో గొప్ప గొప్ప ఇన్వెన్షన్స్, ఏదో కొత్తవన్నీ మనం శోధించని, రీసెర్చ్ చేసి అవన్నీ జ్ఞానం కింద లెక్కలోకి అసలు లేవు. అంటే వాటికి ఏమాత్రం విలువ లేదన్నమాట. అది కృష్ణమని చెప్తున్నాడు. అంటే ఈ అంశాల మీద నేను ఏమాత్రం ఫోకస్ చేయకుండా కేవలం నేను భౌతిక విషయాల పట్లే నేను ఫోకస్ చేస్తూ ఉంటే
అప్పుడు దానికి ఎటువంటి విలువ లేదన్నమాట. నేను భక్తి నేను ఈ అంశాలు నేను పెంపొందించుకోవడానికి నేను ప్రయత్నిస్తూ ఉన్నాను. ఏదో బతకడానికి నేను ఆ వ్యాపారం, ఆ ఉద్యోగం చేస్తానంటే దెన్ ఇట్స్ ఓకే. ఎందుకంటే మన ప్రైమ్ ఫోకస్ అంతా కూడా ఇట్లా ఉంది. బట్ నా బాధ్యత నా కుటుంబాన్ని చూసుకోవాలి కాబట్టి, నాకు ఒక పని కావాలి కాబట్టి అన్న ధ్యాస చేస్తే ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుంది, 99% మధ్య ప్రాబ్లం ఏమవుతుందంటే అసలు ఈ అంశాల మీద ఏమాత్రం మనం దృష్టి సారించకుండా నేను యూనివర్సిటీలో నాది ఫలానా ఇది, లేదా నేను ఫలానా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో నేను ఫలానా స్థాయిని మేము చాలా కనిపెడుతుంటాము, మేము చాలా గొప్ప గొప్పవన్నీ మేము తయారు చేస్తుంటాం అంటే ఆ ఏది జ్ఞానం కిందకి రావట్లేదు అనమాట. సో కాబట్టి మనం ఇప్పుడు మనం ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చాము. ఆధ్యాత్మిక జీవితంలోకి వచ్చినప్పుడు ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నాయి. ఇన్ని సంవత్సరాలు గడుస్తున్నప్పుడు దీంట్లో నాకు ఏ అంశాలు లేదా ఏ లక్షణాలు నేను పెంపొందించుకోగలిగానని ఒకసారి మనం మనలో మనమే విమర్శ చేసుకోగలిగితే అప్పుడు మనకు అర్థమవుతుంది నిజంగా మనం వచ్చాము కానీ నిజంగా మన జ్ఞానం పొందడానికి కావాల్సినటువంటి లక్షణాలని ఎంత మనం పెంపొందించుకున్నాము సో అనే విషయాలు కానీ మనం కానీ గమనిస్తే సో అంటే నేను కూడా ఇక్కడ చాలా టైం వేస్ట్ అవుతా ఉంది ఇక్కడ కూడా అనే పాయింట్ మనకి అర్థమవుతుంది మనకి. సో మనం వచ్చాము, మనం సాధన చేస్తున్నాము, సేవ చేస్తున్నాము, అంతా ఓకే. కానీ ఈ లక్షణాలు ఎన్ని మనలో ఇంతకుముందు ఎలా ఉన్నాం, దీంట్లో ఏమైనా మనం పెంపొందించుకున్నామా లేదా, లేదా కొన్ని అనవసరమైనటువంటి వాసనల నుంచి, కొన్ని కోరికల నుంచి మనం బయటపడ్డామా లేదా. సో ఇది మనం నిత్యం మనలో మనమే విమర్శన చేసుకుంటూ ఉండాలి. కొంచెం నెట్ ప్రాబ్లం ఏదో ఉన్నట్టుంది. సో ఆ విధంగా మనం లాస్ట్ క్లాస్ లో కానీ మనం గమనిస్తే ఆల్మోస్ట్ మనం ఇవన్నీ మనం చెప్పుకున్నాం. అమానిత్వం, అదంబిత్వం, అహింస, శాంతిర్, ఆర్జవం, ఆచార్యోపాసనం, శౌచం, స్థైర్యం, ఆత్మనిగ్రహ, ఇంద్రియార్దేషు వైరాగ్యం, అహంకారం ఏవచ, జన్మ మృత్యు జరావ్యాధి దుఃఖ దోషానుదర్శనం, ఆసక్తిర్ అనభిస్వంగ పుత్రధారా గృహాదిషు. సో అనాసక్తి మరియు గృహస్థ జీవితం నుండి స్వతంత్రం. సో ఇక్కడ వరకు మనం చూసామన్నమాట. సో మన వీడియోస్లోకి వెళ్తే మనకు లాస్ట్ క్లాసెస్లో వీటి వివరణ మనకు తెలుస్తుంది అనమాట. సో ఈరోజు మనం 15వ అంశం, నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అనేటువంటి ఈ లక్షణం మనం పెంపొందించుకోవాలి. మనం జ్ఞానం సరైనటువంటి అవగాహన మనకు కలగాలంటే ఏంటది, నిత్యం చ సమచిత్తత్వం ఇష్టానిష్టోపపత్తిషు అంటే కష్ట సుఖాల్లో మనసు ప్రశాంతంగా ఉండడము. అంటే కష్టం వచ్చినప్పుడు కానీ ఒక సుఖం వచ్చినప్పుడు కానీ రెండు ఉన్నప్పుడు మన మనసు కష్టం వచ్చినప్పుడు కృంగిపోవడం అనేది జరగకుండా, అది సుఖం వస్తే మరీ పొంగిపోయేసి లెక్కలేనితనంలోకి వెళ్ళకుండా, సుఖం వచ్చినా దుఃఖం వచ్చినా ఏదైనా ఇది తాత్కాలికమేలే, ఇవన్నీ కూడా 2వ అధ్యాయం 14వ శ్లోకం చెప్పినట్టుగా ఎలాగైతే వర్షాకాలం, ఎండాకాలం, చలికాలం ఇవన్నీ వస్తూ ఉంటాయో పోతూ ఉంటాయో అలాగే సుఖ దుఃఖాలు కూడా వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనం ఓర్పుతో సహనంతో ఇవన్నీ తట్టుకోవాలి అని కృష్ణుడు చెప్పారు అనమాట. 2వ అధ్యాయం 14వ శ్లోకం. మాత్రాస్పర్శస్తు కౌంతేయ శీతోష్ణ సుఖ దుఃఖదాహ ఆగమ పాయినో నిత్య స్థాం తితిక్షస్వ భారత. తితిక్షస్వ అంటే ఓర్పుతో సహనంతో మనం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి, వీటిని ఒకటి వచ్చిందని విపరీతంగా మనం కురింగిపోవడం కానీ, రాలేదని సరే వచ్చిందని చెప్పేసి అదే కష్టం వచ్చిందని కృంగిపోవడం కానీ, అదే సుఖం వచ్చిందని చెప్పేసి ఉప్పొంగిపోవడం అనేది జరగకూడదు. అలా ఉంది అని అంటే ఏదో ఒక ప్రతిరోజు ఒక సుఖం ఒక దుఃఖం వస్తూ ఉంటాయి పోతూ ఉంటాయి.
మన మనసు నిత్యం దాంట్లోనే ఆ కలతలోనే ఉందనుకోండి, ఆ భయాల్లోనే ఆందోళనలో ఉన్నాయనుకోండి, అప్పుడు మనం సరిగ్గా ఈ ఆధ్యాత్మిక జీవితంలో మనం ముందుకు ఎదగలేమను. అందుకే మాత్రాసు స్పర్శస్తు శీతోష్ణ సుఖ దుఃఖ. మన ఇంద్రియాలకు మాత్రాసు స్పర్శ 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 అంటే ఏంటి? మన ఇంద్రియాలకు తగిలినప్పుడు ఓకే, మనం వెంటనే దానికి స్పందిస్తున్నాం మనం. అయితే దానికి అతీతంగా పోవాలని చెప్పి కృష్ణుడు మనకి ఇక్కడ మనకి సజెస్ట్ చేస్తున్నాడు. ఏదొచ్చినా సరే ఇదంతా తాత్కాలికం అనే భావనలో వాటి మీద మన మనసుని దృష్టి పెట్టకుండా ఈ భక్తి మీద, ఈ విధానం మీద ఎక్కువ ఫోకస్ పెట్టండి అంటున్నాడు. దానికి ఉదాహరణగా ప్రభుపాదుల వారు భాష్యం చెప్తారనమాట. ఇప్పుడు ఎండాకాలం వచ్చింది అని చెప్పేసి పాపం ఆడవాళ్ళు ఆ ఎండలో అంత ఇదైనా సరే మధ్యాహ్నం వాళ్ళు వండకుండా ఉండగలుగుతున్నారా? వాళ్ళు వండుతున్నారు కదా! ఏంటి? ఆ ఎండని భరిస్తూ, ఆ వేడిని, ఆ సెగని, ఆ ఉక్కని భరిస్తూ ఎట్లాగైతే వాళ్ళు ఇది నా కర్తవ్యం అన్నట్టుగా ఎలాగైతే వాళ్ళు వండుతున్నారు. అలాగే మాఘమాసంలో విపరీతమైన చలిలో కూడా ఎళ్లి తెల్లవారుజామున మనం పోయి ఆ చన్నీళ్ళలో పోయి స్నానం చేసేవాళ్ళు చేస్తూ ఉన్నారు కదా! ఇది చలికాలం కదా! మనం 10 గంటలకెళ్ళి స్నానం చేద్దాం అనుకోరు. చలికాలం అయినా సరే అంత ఎర్లీగా వెళ్ళి ఆ సమయంలో కూడా స్నానం చేస్తున్నారు అంటే వాళ్ళేమంటున్నారు? నా కర్తవ్యం ఏంటి? మార్నింగ్ లేసి నేను ఎట్టి పరిస్థితిలో నేను స్నానం చేయాలి. నీళ్ళు ఎలా ఉన్నా సరే నేను దాన్ని తట్టుకోవాలి నేను. అంటే అంత కష్టంలో కూడా విధి విధానం ఏదైతే ఉందో దాన్ని యాజ్ ఇట్ ఈస్‌గా ఎట్లయితే ఫాలో అవుతున్నారో, అలాగే ఇక్కడ కూడా ఈ భక్తిని కూడా మనకు ఒకసారి సుఖం రావచ్చు, ఒకసారి కష్టం రావచ్చు. అయినా కూడా ఒక విధిగా నా సాధన నేను చేయాలి. విధిగా నాకిచ్చినటువంటి సేవను నేను చేసే తీరాలి. నాకు ఏది అప్పజెప్పారో బాధ్యత దాన్ని నేను నిర్వర్తించాలి. అది ఈరోజు సుఖం వచ్చింది, రేపు దుఃఖం వచ్చింది. ఇప్పుడు ఎండాకాలం ఉంది, రేపు చలికాలం ఉందని చెప్పేసి వాటిని మనం నెగ్లెక్ట్ చేయడం ఎలాగైతే మనం నెగ్లెక్ట్ చేయమో రోజువారీ కార్యక్రమాలు, అలాగే ఈ ఆధ్యాత్మిక జీవన విధానం కూడా అలాగే మనం చాలా కమిటెడ్‌గా, చాలా బాధ్యతగా మనం చేసుకెళ్ళాలి. కాబట్టి ఈ మిగతావన్నీ వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. వస్తా ఉంటాయి, పోతా ఉంటాయి. ఒక అలల్లాగా కొడతా ఉంటాయి, వెళ్తా ఉంటాయి మళ్ళీ మళ్ళీ. సో, కాబట్టి ఈ సమచిత్తత్వం ఉండాలి. ఇష్టోపపత్తిషు. నాకు ఇష్టమైన పరిస్థితుల్లో గాని, నాకు కష్టమైన పరిస్థితిలో గాని, అంటే కష్ట సుఖాల్లో మనసుని ప్రశాంతంగా ఉంచడానికి ప్రయత్నించాలి. మనసు ప్రశాంతంగా ఉంచాలి అనంటే ఈ దాడులు మనం తట్టుకోవాలి కదా! తట్టుకునే ప్రాక్టీస్ చేయాలి కదమ్మా! మనకు కష్టమైన సేవ వచ్చినప్పుడు, నాకు కష్టం నేను చేయలేనని మనం వెళ్ళిపోతున్నప్పుడు, లేకపోతే పలానా పరిస్థితి వచ్చింది. నే నేను దాన్ని డీల్ చేయడం నా వల్ల కాదని మనం తప్పించుకుంటూ పోతే, మరి అలాంటి పరిస్థితులు మళ్ళీ మళ్ళీ వస్తున్నాయి. అంటే మనసు ఎప్పుడు డిస్టర్బ్డ్‌గానే ఉంటుందది. డిస్టర్బ్ డిస్టర్బ్‌గున్న డిస్టర్బెన్స్ ఉన్న టైంలో మనం మనసుని మళ్ళీ ఆడే కూర్చొనిబెట్టి, భగవంతుని మనం ప్రార్థించి, ప్రభుపాద మనం ప్రార్థించి, దీన్ని ఎలాగైనా సరే నేను నేను ఇలాంటి పరిస్థితిలో కూడా నాకు ఆ సహనము, ఆ ఓర్పు, ఆ స్థిరత్వం నాకు మీరే కల్పించాలి నాయనా! లేకపోతే నా వల్ల కాదని మనం ఎప్పుడైతే మనం ప్రార్థించడం చేస్తామో, అలాంటి క్లిష్టమైన పరిస్థితిలో గూడా మన మనసు వాటి ప్రభావంలో పడకుండా ఈ ఈ మార్గం మీద మనం మళ్ళకుండా మనం ముందుకు ప్రయాణించొచ్చనమాట. సో, ఆ విధంగా మనం నిత్యం సమచిత్తత్వం నిష్టోపపత్తిషు. అందుకే మనం గమనిస్తాం అన్నమాట. భాగవతం లాంటి పుస్తకాల్లో చైతన్య చరితామణిలో ఎంతమంది భక్తులు వాళ్ళకి అనేకమైనటువంటి ప్రతికూల అంశాలు అనునిత్యం వాళ్ళు ఎదుర్కొంటున్నప్పటికి కూడా వాళ్ళు భగవంతుడి యొక్క కార్యం, భగవంతుడి యొక్క సేవ మాత్రం వాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో వాళ్ళు వాటిని వదులుకోకుండా అన్ని పరిస్థితుల్లో వాళ్ళు దాన్ని చేసుకుంటూ పోతూ మనకి ఒక ప్రేరణ కలిగిస్తున్నారన్నమాట వాళ్ళు. అందుకే మొత్తం భాగవతం అంతా కూడా అలాంటి భక్తులతో నిండిపోయి ఉంది. అండ్ అలాగ చేసిన వాళ్ళకి కృష్ణుడు ఏం చేశాడు? వాళ్ళకి ఎటువంటి స్థానం ఇచ్చాడు భగవంతుడు? అది మనం గుర్తించాలన్నమాట. మనం చిన్న చిన్న వాటికే మనం డిస్టర్బ్ అయిపోయేసి, మనం చేయవలసినటువంటి యాక్చువల్ మన
జీవన విధానం ఏదైతే అసలైన కర్తవ్యం ఏంది, కృష్ణుడి యొక్క సేవలో నిమగ్నం అవ్వడం. అది మనం దూరం చేసుకుంటే, లేదు పరిస్థితులు బాగైన తర్వాత చూద్దామని అనుకుంటే, పరిస్థితులు ఎప్పుడు బాగవ్వాలి, ఈ లోపల మన టైం ఎంత అయిపోతా ఉంది, అది మనం గమనించుకోవాలి కదా. మయి చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి. ఇంకొక లక్షణం మనం పెంపొందించుకోవాలి. ఏంటది? స్థిరమైన మరియు నా యందు శుద్ధ భక్తి. సో మనం స్టార్టింగ్ లో డిస్కస్ చేసుకున్నాం అనమాట. ఇది ఎస్పెషల్ గా ఎవరికి అని అంటే భక్తులు. సో ఈ ఒక్క అంశాన్ని సీరియస్ గా తీసుకోగలిగితే, ఈ ఒక అంశాన్ని మనం సిన్సియర్ గా కమిటెడ్ గా మనం కానీ ఈ ఒక అంశాన్ని, ఈ 16 అంశాన్ని కానీ మనం కానీ చేయగలిగితే, స్థిరమైన మరియు నా యందు శుద్ధ భక్తి. కోర్స్ వెంటనే మన శుద్ధ భక్తి రావడం అనేది అసాధ్యం స్టార్టింగ్ లో, కానీ స్థిరమైనది మనం కంటిన్యూ చేయొచ్చు. స్థిరంగా సాధన చేయడం, స్థిరంగా సేవ చేయడం, స్థిరంగా పఠనం, భగవద్గీత భాగవత పఠనం చేయొచ్చు, లేదా శ్రవణం చేస్తూ ఉండొచ్చు. ఇది స్థిరంగా జరుగుతా ఉంటే, సేవ ఇవన్నీ స్థిరంగా జరుగుతుంటే క్రమంగా అది శుద్ధ భక్తి లీడ్ అవుతుంది. ఎవరైతే శుద్ధ భక్తి లీడ్ ఆ లక్షణాలు వచ్చాయో అంటే ఆటోమేటిక్ గా మిగతా అన్ని అంశాలు మనలో ఆటోమేటిక్ గా మనలో ప్రకటమైపోయినాయి అనమాట. ఏది? అమానిత్వం, అదంబిత్వం, శౌచం, ఆర్జవం, శాంతి, ఇవన్నీ ఆటోమేటిక్ గా మనలో వచ్చేసినట్టే. అందుకే ఇక్కడ ఏం చెప్పాడు మనకి స్టార్టింగ్ లోనే ఆచార్యులు మనకు విషయం చెబుతారు. ఆచార్యోపాసనం మయీ చానన్య యోగేన భక్తిర్ అవ్యభిచారిణి. ఈ 2 అంశాలు కానీ ఒక భక్తుడు కానీ లేదా ఒక జీవుడు కానీ సిన్సియర్ గా తీసుకోగలిగితే, అతను మిగతా అంశాలు గురించి ఆలోచించడం అవసరం లేదు, అవి ఆటోమేటిక్ గా వాళ్ళు ప్రకటమవుతాయి. వాళ్ళు అంటే భగవంతుడు క్రమక్రమంగా మనలో ఆ లక్షణాలని క్రమబద్ధీకరణ చేస్తాడు అనమాట, మనలోనే ఉంటుంది. వివిక్త దేశ సేవిత్వం. వివిక్త దేశ సేవిత్వం అంటే ఏంటి? ఏకాంత జీవనం. సో ఏకాంత జీవనం ఎందుకంటే నిజంగా మన ఆధ్యాత్మిక జీవితం ఎదగాలనుకునే వాళ్ళు ఏం చేయాలా? ఏకాంత జీవనంలోకి వెళ్ళాలి. సో ఏకాంత జీవనం అంటే ఏంటి? ఇలాంటి భౌతికమైనటువంటి పరిస్థితులు, ఇలాంటి భౌతికమైనటువంటి వాతావరణంలో ఎక్కడ చూసినా రజోగుణం పూర్తిగా డామినేట్ చేస్తున్నప్పుడు, ప్రభావం చూపించినప్పుడు, ఎటు చూసినా మనుషులంతా కూడా రజోగుణం తమో గుణంలో విపరీతంగా మనస సో ఇటువంటి మనసత్వాలు ఉన్నప్పుడు చాలా కష్టం. మనం ఆధ్యాత్మిక సాధన చేయడం అనేది చాలా కష్టం అన్నమాట. అందుకనే కృష్ణుడు ఏమంటున్నాడంటే ఇక్కడ ఏకాంత జీవనం అని. కానీ వాస్తవానికి ఏకాంత జీవనంలోకి వెళ్తే మనకి గైడ్ చేసే వాళ్ళు ఎవరున్నారు? మనల్ని ప్రేరేపించే వాళ్ళు ఎవరున్నారు? మనం ఒకవేళ తప్పులు చేస్తుంటే దాన్ని సరిచేసే వాళ్ళు ఎవరున్నారు? మరి ఏకాంత జీవనం అంటే ఏంటి అంటే ఇక్కడ భౌతిక వ్యక్తులతో కానీ భౌతికమైనటువంటి పరిస్థితుల్లో కానీ మనం వెళ్లకుండా భక్తుల సాంగత్యంలో నివసించడం అన్నమాట. భక్తుల సాంగత్యం జీవించడం ఒక విధంగా అది ఏకాంత జీవనమే. అది ఏకాంత జీవనం అంటే ఏంటి? భౌతికమైనటువంటి ప్రేరణలు, అనవసరమైనటువంటి పరిస్థితులు, మన అనవసరంగా వాటి జోలికి పోకుండా నిత్యం కృష్ణుని తలుచుకునేలాగా, కృష్ణుడి సేవలో నిమగ్నం అయ్యేలాగా భక్తుల సాంగత్యంలో నివసించడం అంటే, భక్తుల సాంగత్యం ఉండడం కూడా ఏకాంత జీవనమే. ఇది కూడా ఏకాంత జీవనం ఎందుకు వెళ్తున్నాము? డిస్టర్బెన్సెస్, అనవసరమైన డిస్టర్బెన్స్ నుంచి మనం దూరంగా ఉండాలి. కానీ శ్రీల ప్రభుపాద వారు ఆచార్యులు ఏమన్నారంటే, ఆ ఏకాంత జీవనం అంటే సెపరేట్ గా కాదు. అది ఏకాంత జీవితం అంటే నిత్యం కృష్ణుని తలుచుకునేటువంటి పరిస్థితులు. సో నిత్యం కృష్ణుని తలుచుకునే పరిస్థితులు ఏమున్నాయి ఇక్కడ? భక్తుల సాంగత్యంలో నిత్యం కృష్ణుడి గురించి మాటలు, కృష్ణుడి గురించి తలుచుకోవడం అనేది ఇది ఏకాంత జీవనం. అంటే భౌతిక పరిస్థితుల నుంచి మనం కృష్ణుడి యొక్క సాంగత్యంలోకి వెళ్ళడం, ఇది ఏకాంత జీవనం. అంటే కింద చెప్పాను, నవవిధ భక్తిలో నిమగ్నమైన వాడు పై లక్షణాలని కనుబరుస్తాడు.
సో నవవిధ భక్తి అంటే భక్తుల సాంగత్యంలో ఉన్నప్పుడు శ్రవణం, కీర్తనం, స్మరణం ఇవన్నీ ఈ నవవిధ భక్తిలో ఆటోమేటిక్ గా ఏదో ఒకటైనా పర్ఫెక్ట్ గా చేసేదానికి అవకాశం ఉండొచ్చు. లేదా తొమ్మిది ఆ ఈ విధానాల్లో భక్తిలో విధానాలు ఏవైతే ఉన్నాయో అది ఒకరొకరిలో నుంచి మనం ప్రేరణ పొంది వాళ్ళ సాంగత్యంలో మనం గడిపినప్పుడు ఏమంటే పై లక్షణాలన్నీ మనలో కనబరుస్తాయి మనం. సో కాబట్టి వివిక్త దేశ సేవతో నిజంగా కానీ చూస్తే ఏకాంత జీవనం. కానీ ఏకాంత జీవనం పోతే అదొక మాయే మళ్ళీ మనకి. అదొక మాయ మళ్ళీ. ఏకాంతంగా నేను నా జపం నేను చేసుకున్నాను. ఏకాంతంగా నేను చదువుకున్నాను. మనం ఏదైతే జడభరతుడి జీవితంలో మనం చూసాము. ఏకాంతంగా వెళ్ళి ఒక దగ్గర ఆయన సాధన చేసుకున్నప్పుడు ఒక జింకని కాపాడబోయి సో తానే ఆ జింక యొక్క ఆలోచనలో పడి అనవసరంగా మళ్ళీ ఇంకో జన్మెత్తాల్సిన పరిస్థితి వచ్చింది. అంటే అక్కడ ఆ సాంగత్యం ఏకాంత జీవనం వెళ్ళాడు అక్కడికి. ఏకాంతంగా వెళ్ళాడు. కానీ ఎలాంటి పరిస్థితుల్లోకి దారి తీసినాయి అంటే ఆ కాలంలో భరతుడికి ఏ పరిస్థితి వస్తే ఏకాంత జీవనంలోకి వెళ్తున్నప్పుడు ఇంకా మలాంటి వాళ్ళకి ఏకాంత జీవనం అంటే ఏంటది అంటే భక్తుల సాంగత్యంలోకి రమ్మని చెప్పి. అరతీర్ జన సంసది జన సమూహం నుండి వేరు కావడం. ఇప్పుడే కదా మీరు భక్తుల సాంగత్యం ఏంటంటే వాళ్ళ జనాలు కాదా అంటే ఇక్కడ అర్థం ఏంటి అని అంటే జన సమూహం నుండి వేరు కావడం అంటే ఎప్పుడు నిత్యం భౌతిక ఆలోచనలతో నిత్యం అవి సంపాదించాలి, ఇవి సంపాదించాలి, అవి అనుభవించాలి, ఇవి అనుభవించాలి, అక్కడికి వెళ్ళాలి, ఇక్కడికి వెళ్ళాలి అని చెప్పేసి అలాంటి ఒక ఆలోచనలో లేదా నిత్యం 4 నియమాల్ని పాటించకుండా ఎలా పడితే అలాగా జీవించే వాళ్ళు, ఒక లక్ష్యం లేకుండా ఉండేటువంటి వాళ్ళ అలాంటి జన సమూహం నుండి వేరు కావడం అన్నమాట. అంటే దుష్ట సాంగత్యాన్ని విడనాడడం, శిష్ట సాంగత్యాన్ని మనం తీసుకోవడం. ఎందుకంటే ఏది కూడా ఇద్దరికి దూరంగా మనం సెపరేట్ గా ఉండలేము మనం. ఐదర్ మనం దుష్ట సాంగత్యాన్ని కానీ భక్త సాంగత్యాన్ని కానీ మనం ఏదో దాంట్లో మనం దూరిపోవాలి. మనం ఏది మనం హాయిగా ఉండాలి అంటే అది అటు కాకుండా ఇటు కాకుండా మధ్యలో ఉన్నాం అనుకోండి మనం ఏది అనుభవించలేము. మనం దానికి న్యాయం చేయలేము, దీనికి న్యాయం చేయలేని పరిస్థితిలో మనం ఒకడు ఒక ఆ సందేహాలకు నివృత్తి కాకుండా ఒక కన్ఫ్యూజ్ స్టేట్ లో ఉంటాడు అనమాట. అందుకే మనకి ఇక్కడ జ్ఞాన లక్ష్యాల్లో జ్ఞానం పొందే విధాన లక్షణాల్లో చూస్తే గనక దాన్ని వదిలేసి ఇమ్మీడియట్ గా ఈ సాంగత్యంలోకి వచ్చేసి. సో మనకి ఇక్కడ ఆచార్యులు చెప్పట్లా దాన్ని వదిలేసి గమ్ముగా నీ పనులు చేసుకోవడం లేదు. దుష్ట సాంగత్యం వదిలేసి మీ పని మీరు చేసుకోండి. ఎటో మీరు దుష్ట సాంగత్యంలో లేరు కాబట్టి మీకేం ఇబ్బంది లేదు, మీకేం కష్టమే రాదు, మీరు హాయిగా ఉంటారని చెప్పడం లేదు. నో, దాన్ని వదిలేసి ఇమ్మీడియట్ గా మనం ఏదో భక్తుల సాంగత్యాన్ని మనం వెంటనే పట్టేసుకోవాలి మనం. అప్పుడు మనకి రక్షణ వస్తుంది. అప్పుడు ఏం చేయాలి, ఎలా చేయాలి, ఎంతవరకు చేసుకుని వెళ్ళాలి అనేది మనకి నిత్యం మనకి ఎవరో ఒక రూపంలో మనకి భగవంతుడు మనకి తెలియజేస్తుంటున్నారు. సో 4 నియమాలు పాటించలేని పరిస్థితుల్లో ఎవరైతే ఉంటారో వాళ్ళ సాంగత్యంలోకి మనం వెళ్ళినప్పుడు మనం స్ట్రాంగ్ అయితే మన ప్రభావం వాళ్ళ మీద మనం చూపించుకోవచ్చు. అంటే వాళ్ళని మనం భక్తులు చేయడానికి అవకాశం ఉంటుంది. సో అలా కానప్పుడు మనం వీక్ అయినప్పుడు మనం ఆ సాంగత్యంలోకి వెళ్లకుండా ఉండే మంచిది. ఎందుకంటే వాళ్ళ ప్రభావంతో మళ్ళీ మనం ఇప్పటిదాకా కొద్దో గొప్ప మనం చేసిన సాధన, మనం చేసిన భక్తి మళ్ళీ దాన్ని డౌట్ లో పడేసి మళ్ళీ మనం అటువైపు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. అంటే మనకి దొరికినటువంటి ఈ ఛాన్స్ ఏదైతే ఉందో భక్తుల సాంగత్యం దొరికి ఇప్పుడే మనకి దారి కనబడుతున్నప్పుడు అఫ్కోర్స్ ఇవాళ మన నమ్మకంతో స్ట్రాంగ్ గా లేదు కాబట్టి సో భౌతికమైన వ్యక్తుల సాంగత్యంలోకి వెళ్ళినప్పుడు ఆటోమేటిక్ గా వాళ్ళ వైపు వాళ్ళ ప్రభావంతో మళ్ళీ మన పాత జీవితానికి పాత అలవాటుకి వెళ్ళిపోవచ్చు. మనకు ఆల్రెడీ తెలుసు దాని ప్రభావం పాత అలవాట్లతో ఉంటే మన మనసు ఎలా ఉండింది, ఎంత గందరగోళంగా ఉండింది, ఎంత అలజడిగా ఉండింది. ఇప్పుడు మళ్ళీ మనకి కొద్దిగా భగవంతుడి దయ వల్ల భక్తుల సాంగత్యం దొరికినప్పుడు ఆ భక్తుల సాంగత్యంలో
మనం కొద్ది కొద్దిగా ఆ పాత ప్రభావం నుంచి మనం బయటపడుతున్నప్పుడు మనం ఆ సాంగత్యాన్ని ఎట్టి పరిస్థితుల్లో మనం వదులుకోకూడదు అన్నమాట. ఈవెన్ ఫర్ గ్రాంటెడ్, ఈవెన్ ఒక్కసారి కూడా మనం ఛాన్స్ తీసుకోకూడదు అనమాట వదలడానికి. ఎందుకంటే వెంటనే మనకి ఆ రక్షణ వచ్చేస్తుంది భక్తుల సాంగత్యం వస్తే. సో కాబట్టి ఇక్కడ జన సమూహం నుండి మనం వేరు కావాడు. అదే ఆధ్యాత్మిక జీవనానికి అలవాటు పడిన వాడు భౌతిక వ్యక్తులకు దూరంగా ఉంటాడు. తెలిసిపోతుంది ఆడికి వెళ్తే ఇవే మాటలు కదా, ఇవే చర్చ, వీటి గురించే వస్తుంది. దానివల్ల నాకు 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 ఏం లాభం ఉంది, దీనివల్ల నేను ఏం పొందుతాను అసలు. నేను ఎంతసేపు వాళ్ళ గురించి వీళ్ళ గురించి రాజకీయాలు, సినిమాలు, లేకపోతే ఈ స్పోర్ట్స్ అని, గేమ్స్ అని, వాళ్ళు ఇటన్నారు వీళ్ళు ఇటన్నారు, వాళ్ళు అంటే నిత్యం ఈ మాటలు మనకి ఎలాంటి ఉపయోగం ఉంది మనకి? మనకు తెలిసి కూడా వీళ్ళ మధ్యలోకి వెళ్తే ఎలాంటి మాట మనకు తెలిసినప్పుడు అనవసరంగా తెలిసి ఆడికి వెళ్ళి మళ్ళీ మన చైతన్యాన్ని, మన మనసుని పాడు చేసుకోవడం ఎందుకు అనవసరంగా? కాబట్టి అతను ఏమంటాడు, ఆధ్యాత్మికంగా జీవనంలో అతను ఆల్రెడీ అలవాటు పడ్డాడు, దానిలో రిజల్ట్స్ చూస్తున్నవాడు డెఫినెట్ గా అటువైపు వెళ్ళడు. లేదా ఒక సందర్భం వచ్చి పోవాల్సినప్పుడు జస్ట్ అలా కనబడేసి నేను వచ్చానని వాళ్ళకి హాజరేసుకుని వచ్చేస్తాడు అంతే. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో మనకి ఆ యొక్క మన పెద్దవాళ్ళతో మనకున్న కొన్ని సంబంధాలు, మన బంధువులతో కొన్ని సంబంధాలు మనకి డెఫినెట్ గా మనం కొన్ని కావాలి మనకి. కానీ మన భక్తిని, మన సాధనని ప్రభావితం చేసే అంత ఉండాల్సిన అవసరం లేదు. జస్ట్ మనం ఎంత అవసరమో, ఎంతవరకు మనం చేయగలమో అంతవరకు చూసుకొని వెంటనే మనం తిరిగి వచ్చేయడం. పని అయిపోయింది, చూసుకున్నాం, వచ్చేసి చేయలేదు మనం చేసాం, వచ్చేసి. ఎందుకంటే ఇంకా నేను అంత స్ట్రాంగ్ గా లేను సాధనలో కానీ, తత్వం అర్థం చేసుకోవడం ఇంకా నేను అంత స్ట్రాంగ్ గా లేను. కాబట్టి ఆ వాతావరణంలో నేను ఖచ్చితంగా ప్రభావితం అయిపోయేదానికి అవకాశం ఉంది. కాబట్టి వద్దు, దానికి దూరంగా ఉండి కృష్ణుడికి దగ్గర అవ్వడానికి కావాల్సినటువంటి విధానాలు మనం చూసుకోవాలన్నమాట ఇక్కడ. కాబట్టి ఈ విషయంలో మనల్ని మనం పరీక్షించుకోవచ్చు. ఎస్, భక్తుల సాంగత్యం ఉన్నప్పుడు మనకి ఏం జరుగుతా ఉంది, భౌతిక వ్యక్తులతో సాంగత్యం జరిగినప్పుడు మనలో ఏం జరుగుతా ఉంది, ఏది మనకి లాభం తీసుకొని వస్తుంది, నష్టం ఏది తీసుకొని వస్తుంది, పేరు చేసుకోవాలి, విశ్లేషించుకోవాలి. మనం పరీక్షించుకున్నప్పుడు మనకు అర్థం అవ్వాలి. కాబట్టి ఆ విధంగా జన సమూహానికి దూరంగా ఉండాలి, కానీ భక్తుల సాంగత్యంలో నివసించాలి. 19 ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మ సాక్షాత్కారం యొక్క ముఖ్యత్వాన్ని స్వీకరించడం. ముఖ్యంగా 19వ ఇది వచ్చేసారంటే జ్ఞాన మార్గంలో వెళ్ళే వాళ్ళు, జ్ఞాన యోగకి ఇచ్చేటువంటి వాళ్ళు తీసుకునే అంశం అన్నమాట ఇది. ముఖ్యంగా మనం ఎట్లయితే మయి చానన్య యోగేన భక్తి అవ్యభిచారిని ఈ అంశాన్ని భక్తులు ఎట్లా స్ట్రాంగ్ గా తీసుకుంటారో, ఓకే, ఆ జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు ఆధ్యాత్మ జ్ఞాన నిత్యత్వం ఈ అంశాన్ని స్ట్రాంగ్ గా తీసుకుంటారు. అంటే వాళ్ళ యొక్క లక్ష్యం ఏంటి? ఆత్మ సాక్షాత్కారం పొందడం లేదా పరమాత్మ సాక్షాత్కారం పొందడం అనేది వాళ్ళ లక్ష్యం అన్నమాట. భక్తుల యొక్క లక్ష్యం ఏంటి? కృష్ణుడి సేవలో కృష్ణుడు ప్రేమను పొందడం అనేది భక్తుల యొక్క లక్ష్యం. కాబట్టి ఇక్కడ ఆధ్యాత్మిక జ్ఞాన నిత్యత్వం అంటే ఆత్మ సాక్షాత్కారం యొక్క ముఖ్యత్వాన్ని స్వీకరించడం. భౌతిక ప్రకృతిలో ఎన్నో అంశాలను పరిశోధన చేయవచ్చు, కానీ వాటికి విలువ లేదు. పరిశోధన ఆత్మ పరమాత్మ మీదగా జరగాలి. చెప్పిన భౌతిక ప్రపంచంలో ఎన్నో పరిశోధన, రీసెర్చ్ జరుగుతున్నాయి ఎన్నో. ఆ గ్రహంలో ఏమున్నాయి, ఈ గ్రహంలో ఏమున్నాయి, ఆడేం జరుగుతుంది, ఏడేం జరుగుతుంది, ఆడ ఇంకా లోపల అక్కడ జీవనం ఉందా లేదా, అక్కడ ఆడిపోయి మనం ఏం చేసుకుంటే మనం ఆడిపోయి మనం ఎలా బతకొచ్చు, ఎలా జీవించవచ్చు అక్కడ, ఆ అంగార గ్రహంలో మనం ఎట్లా పోవాలి అక్కడికి. మనమే ఆలోచిద్దాం. ఈ సృష్టి ప్రారంభించినప్పుడు ఇక్కడ అద్భుతమైనటువంటి ప్రకృతి, అద్భుతమైనటువంటి కొండలు, గాలి, నీరు, ఫలాలు అన్ని పుష్కలంగా ఉన్నాయి. ఈ ప్రపంచంలో భగవంతుడు జీవులకు అప్పచెప్పినప్పుడు ఈ ప్రకృతిని
ఇప్పుడు సత్యయుగం కాలంలోకి వెళ్ళామనుకో, ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం, ఎటు చూసినా ప్రకృతి సౌందర్యంతో, ఎప్పుడు గలగల నదులు, జంతువులు, ఎంత వెరైటీ ఉన్నింది ఈ ప్రకృతిలో. ఆహారం అంతా కూడా అలా భగవంతుడు మనకి అప్పజెప్పినటువంటి ఈ ప్రకృతిని మనం ఏ స్థితికి తీసుకొచ్చాం మనం ఇప్పుడు. ఏం ఏం పేరుతో? టెక్నాలజీ పేరుతో, రీసెర్చ్ పేరుతో, సైంటిస్టులు, రకరకాల వాళ్ళు, ఇంజనీర్లని అందరూ ఏ స్థితికి తీసుకొచ్చాం? ఈరోజు నీళ్ళు తాగలేకపోతున్నాం, సరైన ఆహారం మనం తినలేకపోతున్నాం. అంటే ఎంత అద్భుతమైన ప్రకృతిని భగవంతుడు మన చేతికి అప్పచెప్పినాడు. ఈరోజు మనం నీళ్లు కొనుక్కోవాల్సిన పరిస్థితి. మంచి అంటే మంచి విలువ పోషకాహారం మనం తినాలంటే ఎంత ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టాల్సి వస్తుంది ఇప్పుడు. అంటే ఇంత అద్భుతమైన ప్రకృతిని మనకి ఇచ్చినప్పుడే, మనకి ఇంత నాశనం చేసినప్పుడు, మనమే ఇప్పుడు కొత్తగా అంగార గ్రహంలోకి వెళ్ళి అడవి రీసెర్చ్ చేసి ఆడపోయి మనం పోయి ఏం చేయబోతాం? మళ్ళీ ఇదే పని కదా కూడా చేయబోయేది. అక్కడ ఉన్న వనరులంతా ధ్వంసం చేసి పడేసి, అక్కడ ఉన్నటువంటి జీవరాశి అంతా హింసించి వాటిని ఛేదించి వాటిని పూర్తిగా వాటిని అంతరింపజేసేటట్టు చేసి, ఆడ మాత్రం మనం గొప్పగా బతకపోయేది ఏంది అక్కడ పోయి? ఉన్న ఈ ఈ భూమి మీద ఇంత అద్భుతమైనటువంటి ఈ ప్రకృతి, దీన్ని మనం అందరం కూడా కలిసి కట్టుకొని మనం దీన్ని ఆ సరిగ్గా వాటిని లేనప్పుడు అక్కడికి పోయి మనం చేయబోయేది ఏముంది అక్కడ? ఇలాగే ఆడపోయి చేస్తాం. మరి ఆడమల్లి గొడవలు, మళ్ళీ యుద్ధాలు అవన్నీ జరుగుతాయి కదా. అంటే ఇన్ని పరిశోధన చేస్తున్నావు, బట్ ఇవన్నీ కూడా నేను చెప్పినట్టుగా అన్ని జీరో అవుతున్నాయి. పరిశోధనలు ఏమి జరగాలి అని అంటే ఆత్మ మీద, పరమాత్మ మీద పరిశోధన జరగాలన్నమాట. అది నిజమైనటువంటి జ్ఞానం. లాస్ట్ది 20వ అంశం, తత్వజ్ఞానార్థ దర్శనం. తత్వజ్ఞానార్థ దర్శనం అంటే పరమ సత్యాన్ని తత్వాన్వేషణ చేయడం. అంటే ఫైనల్ గా ఆత్మ సాక్షాత్కారానికి భక్తి మార్గం చాలా అనువైనది. పరమ సత్యాన్ని అన్వేషించడం, ఎవరు ఆయన, ఎక్కడుంటాడు, ఆయన చేరుకోవడానికి కావాల్సిన మార్గం ఏంటి, అన్వేషణ చేయడం, ఎవరు ఆయన, ఈ మొత్తానికి యజమాని ఎవరు. ఇది కూడా జ్ఞాన యోగానికి సంబంధించినటువంటి అంశం అన్నమాట. ఎలాగైతే ఆచార్యోపాసనం, మయీ చానన్య యోగైన భక్తి రవి విచారిణి, ఈ రెండు ఎట్లాగైతే భక్తుడికి అతి ముఖ్యమైనటువంటి అంశాలు, జ్ఞాన మార్గంలో ఉండేవాడికి 19, 20 ఈ రెండు అంశాలు అతను చాలా సీరియస్ గా సిన్సియర్ చేస్తాడు. ఆత్మ సాక్షాత్కారం పొందడానికి జ్ఞాన మార్గమే పోవాల్సిన అవసరం లేదు, భక్తి మార్గం కూడా చాలా అనువైంది, చాలా సులభమైంది అన్నమాట. కాబట్టి భక్తి అనగానే ఆత్మ మరియు పరమాత్మ సంబంధం చూడాలి, ఇరువురు ఒక్కరే అనే భావన ఉండరాదు. భక్తి అనగానే ఏంటి? భక్తి ఎవరి మధ్య ఉంటుంది? భక్తుడికి భగవంతుడి మధ్య ఉంటుంది. ఇప్పుడు భక్తుడు భగవంతుడు ఒక్కడే అయితే ఇంకా భక్తి ఉండడానికి ఛాన్స్ లేదు, ఆడ సేవ చేసడానికి ఛాన్స్ లేదు. సేవ ఎప్పుడు జరుగుతుంది? మనకంటే ఒక వ్యక్తి ఉన్నత స్థితిలో ఉన్నాడు, శక్తిమంతుని తెలిసినప్పుడే ఒకరు సేవ చేస్తారు, ఇంకొకరు సేవ తీసుకుంటారు. అప్పుడు మనకి భగవంతుడు భక్తుడు అనేటువంటి ఆ వ్యత్యాసం ఉంటేనే కదా ఒకరు సేవ చేస్తే ఇంకొకరు సేవ తీసుకుంటారు. అందుకనే వాళ్ళిద్దరి మధ్య సంబంధం ఏంటి? ఒకరు యజమాని, ఒకరు సేవకుడు. ఆ సంబంధం అని చూడాలి. అంతేగాని ఇద్దరు ఒకటే అన్నాం అనుకోండి, ఆత్మపరమత ఒకటే అంటే అక్కడ భక్తికి చోట్లేదు. ఇంకా ఇద్దరు ఒకటే అన్నప్పుడు ఒకరికి ఒకరు ఎట్ట సేవ చేసుకుంటారు? ఎవరు సేవ చేస్తే ఎవరు సేవ అందుకుంటారు? అంటే అక్కడ సేవ తీసుకునేవాడు, సేవ ఇచ్చేవాడు ఒకటే అయితే అప్పుడు భక్తి సంబంధం దానికి తేడా ఏం లేదు అక్కడ. కాబట్టి ఇద్దరు ఒకటి కాదు అక్కడ. ఇద్దరు ఒకరే ఎవరు? ఆ ఒకరే అనే భావనే ఉండరాదు మనకి. ఒకటి సేవ తీసుకునేవాడు, ఇంకోటి సేవ చేసేవాడు. కాబట్టి భగవంతుడు, జీవుడు, భక్తి శాశ్వతమైనది. ఎట్లయితే భగవంతుడు శాశ్వతమైన వాడు, జీవుడు శాశ్వతమైన వాడు అయినప్పుడు వాళ్ళిద్దరి మధ్య ఉన్న సంబంధం లేదా ఆ సంబంధ విధానం అంటే భక్తి, అది కూడా శాశ్వతమైనది. భక్తి కూడా శాశ్వతంగా ఉంది.
నేను చేసిన ఈ భక్తి ఇక్కడితో అయిపోదు. ఈ భక్తి నన్ను వైకుంఠం తీసుకెళ్ళండి, వైకుంఠం కూడా నా చేత భక్తి చేపిస్తుంది మళ్ళీ. కాబట్టి భక్తి శాశ్వతమైంది. భక్తి ఈ జన్మతో అయిపోదు, ఇది మనకు కొనసాగుతుంది. కొనసాగి మళ్ళీ నెక్స్ట్ జన్మకు కూడా ఈ అకౌంట్ ట్రాన్స్ఫర్ అవుతుంది. వైకుంఠం వెళ్ళినా సరే ఆ భక్తి అకౌంట్లోనే మళ్ళీ శాశ్వతంగా మనం ఆయన నిరంతరం ఆయన సేవలో ఉంటాం మనం. కాబట్టి భక్తి కూడా శాశ్వతం. భగవంతుడు శాశ్వతం అయితే, జీవుడు శాశ్వతం అయితే, భక్తి కూడా శాశ్వతమైంది. అందుకే ఆయన చేసింది ఏది కూడా శాశ్వతంగానే ఉంటుంది. జీవులకి సమాజంలో చేసేదంతా కూడా శాశ్వతంగా ఉండదు. అది పుణ్య రూపంలో వచ్చి అది మనకి క్షీణించిపోతుంది. కానీ భక్తి చేసిన వాళ్ళు మాత్రం క్షీణించిపోదు, ఫిక్స్డ్ డిపాజిట్ లాగా. కానీ జీవులకి చేసింది మాత్రం సేవింగ్స్ అకౌంట్ లాగా, అనుభవించే కొంత తరిగిపోతుంది. ఫిక్స్డ్ మాత్రం మళ్ళీ మళ్ళీ మనకి రిటర్న్స్ ఇస్తానే ఉంటుంది అన్నమాట. వడ్డీ రూపంలో మనకి ఇస్తానే ఉంటుంది వరుసగా. ఈ తత్వంపై అచంచల విశ్వాసం ఉండాలి. ఏది? భగవంతుడు, జీవుడు శాశ్వతమే, కాబట్టి భక్తి కూడా శాశ్వతమైనటువంటి దీనిపై ఏమి ఉండదు. అసంచలమైనటువంటి విశ్వాసం ఉండాలి, పూర్తి నమ్మకం ఉండాలి. అందుకే మనకి భాగవతంలో 1:2-11 పరమసత్యం గురించి, పరమసత్యాన్ని ఎలా చూపించాడు? బ్రహ్మన్, పరమాత్మ, భగవాన్ అని 3 దశల్లో సాక్షాత్కారం పొందగలరు. సో జ్ఞాన మార్గంలో ఉండే వాళ్ళు బ్రహ్మం దాకా వస్తారు, యోగ మార్గంలో ఉండే వాళ్ళు పరమాత్మ దాకా వస్తారు, భక్తులైనటువంటి వాళ్ళు మాత్రమే భగవాన్ తత్వం దాకా వెళ్తారు. అండ్ భగవాన్ సాక్షాత్కారం పొందాలంటే దేవదేవుడిని అర్థం చేసుకొని భక్తియుత సేవలో నిమగ్నం కావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం అర్థం చేసుకోవాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ దేవదేవుడిని మనం భగవత్ సాక్షాత్కారం పొందాలంటే, మరి దేవదేవుడు మనం అర్థం చేసుకోవాలి అంటే ఇదిగో ఈ 20 అంశాలని మనం పెంపొందించుకోవాలి. 20 అంశాలు మనం పెంపొందించుకోవాలి. అప్పుడే మనకి భగవత్ సాక్షాత్కారం పొందేదానికి అవకాశం ఉంది. లేదా ఫస్ట్ మనం అర్థం చేసుకొని ఆ తర్వాత మనం సాక్షాత్కారం. కాబట్టి ఏం చేయాలంటే భక్తియుత సేవలో నిమగ్నం అయినప్పుడు దీని ఏమంటారు? జ్ఞాన పూర్ణత్వం అంటారు. ఎస్, నేను జ్ఞానం పొందాను, ఆ జ్ఞానానికి ఫైనల్ అంతిమంగా పూర్ణం, ఎస్ ఇది కంప్లీట్ జ్ఞానం, ఇది పరిపూర్ణ జ్ఞానం అని మనకి ఎప్పుడు తెలుసు అంటే నేను ఆ భగవంతుడికి నేను ఎవరో తెలుసుకున్నాను, ఆయన సాధన ఆయన చేరుకోవడానికి కావాల్సిన మార్గంలో నేను ప్రయాణించాను, అల్టిమేట్గా నేను ఆయన పొందాను అంటే అది జ్ఞాన పూర్ణత్వం. అల్టిమేట్గా అనుకున్న దాన్ని సాధించడం ఏమంటారు? జ్ఞాన పూర్ణత్వం. సో ఇక్కడ భగవాన్ సాక్షాత్కారం పొందడం అనేది జ్ఞాన పూర్ణత్వం. బ్రహ్మన్ సాక్షాత్కారం పొందింది, పరమాత్మ సాక్షాత్కారం పొందింది జ్ఞాన పూర్ణత్వం కాదండి. భగవాన్ పూర్ణత్వం పొందడం అనేది పరిపూర్ణమైనటువంటి పూర్ణత్వం, ఇది జ్ఞాన పూర్ణత్వం. ఇది కాబట్టి వినమ్రత నుండి భగవాన్ సాక్షాత్కారం దాకా ఫస్ట్ వచ్చింది ఏంటి? వినమ్రత, అమానిత్వం. ఆ నుంచి అల్టిమేట్ గా ఏంటి ఇక్కడ? తత్వ జ్ఞానార్థ దర్శనం, అంటే పరమ సత్యాన్ని తత్వ అన్వేషణ చేయడం. అంటే ఎవరు? కృష్ణుడని తెలుసుకున్నాం మనం. 7 నుంచి ఇక్కడ దాకా స్టార్టింగ్ వినమ్రత నుంచి భగవంతుని పొందేదాకా ఇది మెట్లు. ఇవన్నీ కూడా ఒక్కొక్క మెట్టు ఎదిగామా, ఎదుగుతున్నామా, ఈ లక్షణాలు నాలో పెంపొందించుకున్నామా, ఈ అలవాటు చేసుకున్నామా, ఇవన్నీ మనం మెట్టుపైకి అందరూ వివిధ మెట్లలో ఉన్నారు అంతే. ఈ మార్గం ఉండే వాళ్ళు రకరకాల మెట్ల పైన ఉన్నారు. కొంతమంది వినమ్రతను దాటారు, ఇంకొక దాంట్లో ఉన్నారు. కొంతమంది వినమ్రతను దాటలేదు, ఇంకా కిందే ఉన్నారు, వినమ్రత కోసం ప్రయత్నిస్తున్నారు. అట్లా అందరూ ఏదో ఒక విధంగా వివిధ మెట్ల మీద ఉన్న వాళ్ళే వీళ్ళంతా కూడా. కానీ ఎప్పుడు జ్ఞానం పూర్ణత్వంకి వెళ్తుందంటే భగవాన్ సాక్షాత్కారం పొందినప్పుడు పూర్ణత్వంలోకి వెళ్తుంది అనమాట. కాబట్టి ఫస్ట్ వినమ్రతతో స్టార్ట్ చేయాలి. ఆ వినమ్రత లేకపోతే ఆధ్యాత్మిక ప్రగతి సాధ్యం కానే కాదు. అండ్ వినమ్రత లేకపోతే గురువుకి శరణాగతి అసలు పొందలేం మనం. ఎప్పుడైతే వినమ్రత ఉంటుందో వాళ్ళు గురువుకి శరణాగతి పొందడానికి అవకాశం ఉంది. ఏ గురువు కూడా వినమ్రత లేకపోతే అతను దరి చేరనివ్వడు. వినమ్రంగా నటించడం వేరు, వినమ్రంగా ఉండడం వేరు. మనం నిజంగా వినమ్రంగా ఉన్నాం, వినమ్రంగా నటిస్తున్నామా అనేది గురువు తెలుసు.
సో మనం వినమ్రంగా ఉండడం, నటించడం కంటే కూడా నిజంగా ఆయన యొక్క స్థితిని ఆలోచించి, ఆయన యొక్క స్థాయిని ఆలోచించి, ఆయన అనుభవాన్ని మనం దృష్టిలో పెట్టుకోండి. ఆయన సాధనని మనం దృష్టిలో పెట్టుకొని కానీ మనం కానీ కొద్దిగా ఆలోచిస్తే ఆటోమేటిక్గా మనలో వినమ్రత వచ్చేస్తుంది. అది మనం గమనించాలి. వినమ్రత అంటే మన అప్పటికప్పుడు మనం తీసుకొని వచ్చి ఇప్పుడు నేను వినమ్రంగా ఉన్నానని చూపించడం కాదనమాట. వినమ్రత అనేది మనకి ఆ వ్యక్తి, మనం ఎటువంటి వ్యక్తితో మనం ఉంటున్నామో ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తించినప్పుడు ఆటోమేటిక్గా మనలో వినయం వచ్చేస్తుంది. ఆ గురువు చేసే త్యాగానికి, అతను పడే కష్టానికి, అతను తీసుకున్న రిస్క్ కానీ మనం కానీ ఒకసారి లోతుగా ఆలోచించామనుకోండి, మనం ఆటోమేటిక్గా మనలో వినమ్రత వస్తుంది. అది సహజ లక్షణం, జీవుడి యొక్క సహజ లక్షణం వినమ్రంగా ఉండడం. కానీ ప్రస్తుతానికి ఈ త్రిగుణాల ప్రభావంలో పడి కామక్రోధ మదమత్సరాల వల్ల మనం వినమ్రత ప్రదర్శించడం అనేది అది చాలా అదేంటి వినమ్రంగా మనం ఇప్పుడు ఉండాలా, మనం దాన్ని నేను ఏం చేయాలి, నేను ఎట్లా దాన్ని నేర్చుకోవాలి అనేటువంటి స్థితికి వెళ్ళిపోయాం మనం ఇప్పుడు. కానీ ఇక్కడ నేర్చుకోవడానికి ఏం లేదు. ఆ వ్యక్తి యొక్క శక్తి సామర్థ్యాలు, ఆ వ్యక్తి యొక్క అనుభవము, ఆ వ్యక్తి యొక్క ఔన్నత్యం మనం తెలుసుకున్నాము, వినమ్రత ఆటోమేటిక్ దాని మీద వస్తుంది. బట్ ఏదైనా సరే కనెక్షన్ మీద వస్తుంది, సంబంధం మీద వస్తుంది. అంటే భౌతిక ప్రకృతి జీవుడిపై వివిధ రకాలుగా దాడి చేస్తున్నప్పటికీ తాను భగవంతుడితో సమానం అనుకోవడం అజ్ఞానము. తాను భగవంతుడి ఆధీనంలో ఉన్నాడని వినమ్రంగా ఉండాలి. సో భౌతిక ప్రకృతిలో జీవుడిపై వివిధ రకాలుగా దాడి చేస్తున్నప్పటికీ ప్రకృతి మన మీద రకరకాలుగా మనకి కష్టాలు తీసుకొని వస్తుంది. ఈ కష్టాల్లో ఎన్నోసార్లు మనం నలిగిపోయాం, ఎన్నోసార్లు మనం ఇబ్బందులు పడ్డాం, కష్టపడ్డాం. మనం అంతా ఎప్పుడు సంఘర్షణ చేస్తా ఉన్నాం అన్నమాట. ఇన్ని చేస్తున్నప్పుడు కూడా నేను భగవంతుడి కంటే గొప్ప అనుకోవడం అజ్ఞానం, లేదా నేను భగవంతుడి సమానం అనుకోవడం అజ్ఞానం. అంటే ఎక్కడో తనలో ఉన్న ఒక అహంకారం, ఒక గర్వము ఏదో తెలియకుండా తన స్థితిని డామినేట్ చేసి తనకి ఆ ఎమోషన్ తీసుకొని వస్తుంది. నేను భగవంతుడితో సమానం అని కానీ, నేను భగవంతుడి కంటే చాలా గొప్ప అని ఆ ఆలోచనలు తీసుకొని వస్తుంది. లోపల ఉన్న ఈ అంశాలే. కానీ ఎవరైతే అర్థం చేసుకుంటారో ఇన్ని దాడి చేస్తున్నారు, నేను తట్టుకోలేకపోతున్నాను, నాకు ఎవరు ఆశ్రయిస్తారు అని మనం ఆ భావనలో మనం వెళ్ళాలనుకోండి, ఆటోమేటిక్గా మనం వినమ్రతలోకి వెళ్తాం. వాటి ఫైనల్ గా ఈ 20 అంశాలు మాత్రమే జ్ఞానం అని నిర్ధారించబడ్డాయి, మిగిలినవన్నీ అజ్ఞానము. వాటిలో 18 అంశాలు భక్తుల్లో మరియు జ్ఞానుల్లో ఉంటాయి. 18 అంశాలు అటు భక్తుల్లోను జ్ఞానంలో ప్రతి ఆధ్యాత్మిక ఈ లక్షణాలు ఉంటాయి. కానీ ప్రత్యేకంగా భక్తులకు మాత్రం ఆచార్యోపాసనం, 2 మయి చానన్య యోగేన, ఈ 2 భక్తుల్లో ఉంటాయి. అలాగే 19, 20 స్పెషల్ గా జ్ఞానుల్లో ఉంటాయి. మిగిలిన అంశాలు అందరిలోనూ అవి ఉంటాయి. కాబట్టి ఆధ్యాత్మిక జీవనంలో వెళ్ళే వాళ్ళు నిజంగా జ్ఞానం పొందాలి అనుకుంటే మాత్రం ఈ అంశాలన్నీ కూడా మనలో ఉన్నాయా, ఉంటే ఏ శాతం ఉన్నాయి, ఎంత మనం పెంచుకోవాలి, గతంలో కంటే ఇప్పుడు ఏ స్థాయికి వెళ్ళి ఉన్నాము, ఇది మనం విశ్లేషించుకుంటే చాలా అన్నమాట. మన జీవితం కావాల్సినంత పని ఉంది మనకి చేసుకోవడానికి. అంటే అనవసరంగా మన మనసుని వేరే వాటి మీద డైవర్ట్ చేయకుండా వీటిని మీద మనం దృష్టి పెట్టగలిగితే మన జీవితం ఇక్కడ సరిపోతుంది. ఇంకా వాళ్ళు ఏం చేశారు, వీళ్ళు ఏం చేశారు, ఆడేం జరిగింది, అనవసరంగా వీటిల్లో మనం పడాల్సిన అవసరం మనకు రాదు ఇంకా. ఎందుకంటే అంత ఇది పెంపొందించడానికి అహర్నిశలు కృష్ణుడి సేవలో, భక్తుల సాంగత్యంలో మనం గురి యొక్క దశానిర్దేశంలో మనం ఉండగలిగితేనే ఈ లక్షణాలు మనం పెంపొందించగలుగుతాం, లేకపోతే కష్టం అది. సో ఆ విధంగా మనం కానీ గమనిస్తే 20 అంశాలు కేవలం ఆత్మ పరమాత్మ జ్ఞానం పొందడానికి మాత్రమే కాదు, భౌతిక ప్రకృతి బంధాల నుండి విడుదల పొందవచ్చు. ఈ లక్షణాలు ఉన్న వాళ్ళకి ఏం జరుగుతుంది, వాళ్ళు విడుదల కూడా పొందడానికి అవకాశం ఉంది. ఎందుకంటే వన్స్ ఈ ఈ లక్షణాలను ఎక్కడికి దారితీస్తుంది,
భగవత్ సాక్షాత్కారానికి అంటే కృష్ణుడితో సాంగత్యాన్ని తీసుకెళ్తుంది. అంటే కృష్ణుడి సాంగత్యంలోకి మనం వెళ్తాము, ఆటోమేటిక్ గా ఆయన మనల్ని ఈ కర్మబంధం నుంచి మనల్ని విడుదల చేసేస్తాడు ఆయన. మయీ చనని యోగేన భక్తి రవ్యభిచారి, ఈ జ్ఞానం యొక్క ప్రక్రియ భగవంతుడికి అనన్య భక్తికి దారి తీస్తుంది. ఈ లక్షణాలన్నీ మనకి ఎక్కడ తీసుకెళ్తుంది? భగవంతుడి యొక్క సాంగత్యంలో తీసుకెళ్తుంది, అనన్య భక్తిలోకి తీసుకెళ్తుంది. అంటే భగవంతుడి దివ్యమైన సేవకు దారి తీయకపోతే మిగిలిన 19 అంశాల విలువ ఉండదు. ఇప్పుడు నాకు 19 అంశాలు ఉన్నాయి. ఇప్పుడు నా దగ్గర నాలో అమానిత్వం, అదంబిత్వం లాంటి లక్షణాలు అన్నీ ఉన్నాయి నాలో. కానీ ఇవన్నీ భగవంతుడి సేవకు దారి తీయకపోతే అల్టిమేట్ గా ఆ 19 అంశాలు ఉండి వేస్ట్. సో అప్పుడు మనం డిసైడ్ అవుతున్నాం, మంచి వాళ్ళకి మంచి గుణాలు ఉన్నాయి, కానీ వాళ్ళకి కృష్ణుడు అంటే ఎవరో తెలియదు, కృష్ణుడు సేవ యొక్క విలువ తెలియని వాళ్ళకి ఈ మంచి వాళ్ళు మంచి గుణాలు అనేది ఉండి వేస్ట్ అన్నమాట. ఎందుకంటే అవి దారి తీయకపోతే, ఒక చెడ్డవాడు ఉన్నాడు, నిత్యం ఏదో ఒక ఇబ్బందుల్లో కష్టంలో ఉన్నాడు, బట్ అటువంటి వాడికి భక్తుల సాంగత్యం దొరికి అతను భక్తులయ్యాడు అనుకోండి, అంటే తను అత్యంత లాభం పొందుతున్నాడు అనమాట. అంటే అతను నిజమైన అదృష్టం పొందాడు. ఇంత మంచివాడు అయి ఉండి కృష్ణుడి సేవలోకి రాలేకపోతే అతను దురదృష్టవంతుడికి లెక్క చేయబడతాడు అనమాట. మరి కృష్ణ చైతన్యంలో భక్తియుత సేవలో నిమగ్నమైనట్లయితే మిగిలిన 19 అంశాలు స్వయం చలికంగా ప్రకటమవుతాయి, ఆటోమేటిక్ గా వచ్చేస్తాయి అనమాట మిగతా 19 అంశాలు. అదే మనకి 5, 18, 12 శ్లోకాలు చెప్పబడింది. యస్యాస్తి భక్తిర్ భగవతిర్ అకించన, అంటే ఎవరైతే నిత్యం భగవంతుడి సేవలో ఉంటారో వాళ్ళల్లో దేవతల్లో ఉండే సద్గుణాలన్నీ వాళ్ళు ఆటోమేటిక్ గా ప్రకటన అవుతాయి అనే అర్థం వస్తుంది అనమాట ఈ శ్లోకం. అంటే ఎవరైతే భక్తిలో కొనసాగుతారో, భక్తిలో నిమగ్నం అవుతారో వాళ్ళకే తెలియకుండా ఆటోమేటిక్ గా దేవతల యొక్క సద్గుణాలు వాళ్ళలో ఆటోమేటిక్ గా ప్రకటన అవుతాయి వాళ్ళు. సో ఆ విషయాన్ని చెప్తాను అనమాట. అంటే నేను చెప్పినట్టుగా ఆ మయీ చానన్య యోగేన ఆ ఒక్క అంశాన్ని కానీ మనం ఇనిషియల్ గా మన దగ్గర అంత భక్తి లేకపోవచ్చు, బట్ ఆ ప్రిన్సిపల్ మీద కానీ మనం నిత్యం మనం ప్రాక్టీస్ చేస్తూ ఉంటే డెఫినెట్ గా మిగతా గుణాలన్నీ కూడా వాళ్ళలో ప్రకటమవుతాయి. సో ఆ విధంగా మనం చూస్తే కనుక 8 నుంచి 12 శ్లోకాల్లో మధ్యలో ఈ ఈ వివిధ లక్షణాలు ఏవైతే ఉన్నాయో ఇది మనల్ని మనం ఎప్పుడు ఆత్మవిమర్శన చేసుకుంటూ ఉండాలి. ఇది మన బాధ్యత. ఇది మనం ఇక్కడ మనలో జరుగుతుంది కాబట్టి మనం ఎక్కువ గమనించుకోవాలి దీన్ని. సో వేరే వాళ్ళు వచ్చి మనకి గమనించలేరు. ఎస్, కొన్ని సందర్భాల్లో వాళ్ళు మనల్ని గుర్తించి మనకి చెప్పొచ్చు, కానీ ఎగ్జాక్ట్ గా మనకి ఏం జరుగుతుందో, మనల్ని ఎటువంటి అంశాలు మనల్ని ఇబ్బంది పెడుతున్నాయి, ఏ అంశాలు ఇబ్బంది పడడం వల్ల మనం భక్తిలో ఉత్సాహంగా పాల్గొనలేకపోతున్నాం, ప్రచారం చేయలేకపోతున్నాం అంటే సంథింగ్ ఏదో లోపల అవుతా ఉంది. అది మనం ఒక ఉత్తమ భక్తుల యొక్క వాళ్ళ యొక్క దృష్టికి మనం తీసుకెళ్ళగలిగితే, ఆల్రెడీ వాళ్ళు ఈ ప్రాబ్లమ్స్ వాళ్ళు ఫేస్ చేశారు కాబట్టి, ఇదే మార్గంలో వాళ్ళు ప్రయాణించారు కాబట్టి, వాళ్ళు ఇలాంటి పరిస్థితి వచ్చినప్పుడు వాళ్ళు ఎలా ఎదుర్కొన్నారో, ఎలా అధిగమించారో వాళ్ళకి ఆల్రెడీ అనుభవం ఉంది కాబట్టి, వాళ్ళు మనతో షేర్ చేసుకున్నప్పుడు మనం కూడా చాలా సులభంగా దీని నుంచి మనం బయటకు రావడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విధంగా మనం భక్తుల సాంగత్యం, గురువు యొక్క దశానిర్దేశంలో మనం ఈ మిగతా అంశాలన్నీ కూడా మనలో ప్రకటమయ్యేదానికి అవకాశం అనేది. కాబట్టి ఇక్కడతో సెషన్ క్లోజ్ చేస్తున్నాం. ఇక్కడ సెక్షన్ అయిపోయింది కాబట్టి, సో నెక్స్ట్ క్లాస్ లో మళ్ళీ వేరే సెక్షన్ లోకి వెళ్తాం ఈ అధ్యాయం. ఎవరికైనా సందేహాలు ఉంటే అడుగుతాం. శ్రీల ప్రభుపాద్ కి జై, అనంత కోటి వైష్ణవ వృంద కి జై, భగవద్వాన్ శ్రీమద్ భగవద్గీత జై. గౌర్ ప్రేమ.